హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే క్లాస్లో మనం ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం అండి. సో ఫంక్షన్స్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే అందులో ముందు ఫస్ట్ టూ టాపిక్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఫంక్షన్ డెఫినిషన్, రెండోది వచ్చేసి ఫంక్షన్ యొక్క వర్కింగ్. ఈ రెండు మనం తెలుసుకుంటే కనుక ఫంక్షన్స్ టాపిక్ కంప్లీట్ అయిపోతుందండి. రైట్, ఫంక్షన్ డెఫినిషన్ ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ఫంక్షన్ డెఫినిషన్? ఏ ఫంక్షన్ కంటైన్స్, ఎలా అయినా చెప్పచ్చు, ఏ ఫంక్షన్ కంటైన్స్ set of statements, a function contains set of statements that take some arguments, ఆ ఆర్గ్యుమెంట్స్ని మనం ఏమనొచ్చండి, ఇన్పుట్ అని కూడా అనొచ్చు. ఆర్గ్యుమెంట్స్ do some specific computation and produces output. ఆ అవుట్పుట్నే మనం ఏమనొచ్చు అంటే రిటర్న్ టైప్ అని అనొచ్చు. రిటర్న్ టైప్ ఫంక్షన్ ఏం చేస్తుందండి? ఏ ఫంక్షన్ కంటైన్స్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ టేక్ సమ్ ఆర్గ్యుమెంట్స్, ఆ ఆర్గ్యుమెంట్స్నే మనం ఏమంటాం, ఇన్పుట్ అంటాం. డూ సమ్ స్పెసిఫిక్ కాంప్యుటేషన్ అండ్ ప్రొడ్యూసెస్ అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్లో మన రియల్ టైం ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అనుకుంటే, మనం రైస్ ఫ్లోర్కి వెళ్తూ ఉంటాం కదండి. రైస్ ఫ్లోర్ మిల్ కానీ ఏమైనా వీట్ ఫ్లోర్ మిల్ కానీ ఫ్లోర్ మిల్ ఉంటుంది కదా. సో ఫ్లోర్ మిల్కి మనం వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకెళ్తామండి? ఫుడ్గా రైస్ తీసుకుంటాం, లేదా వీట్ తీసుకెళ్తూ ఉంటాం. ఇలాంటివి మనం తీసుకెళ్తూ ఉంటాం. అక్కడ ఉన్న మిషన్ ఏం చేస్తుందంటే ఈ రైస్ని వీటిని ఎలా కన్వర్ట్ చేస్తుందండి? ఫ్లోర్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే మనం ఏమి ఇచ్చామో అది ఇన్పుట్. ఆ ఫంక్షనాలిటీ అనేది ఏంటండి? మెషిన్ చేసిన ఫంక్షనింగ్ అంటే ఏంటి? రైస్ని ఫ్లోర్గా మార్చే ఫంక్షనాలిటీని ఆ మెషిన్ పర్ఫామ్ చేస్తుంది. మనకు అవుట్పుట్ ఏమొస్తుందండి? ఫ్లోర్ అనేది అవుట్పుట్గా వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఏ ఫంక్షన్ కంటైన్స్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ టేక్ సమ్ ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది. ఫంక్షన్ ఏదైతే తీసుకుంటుందో వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇక్కడ మన రియల్ టైం ఎగ్జాంపుల్లో ఫంక్షన్ అనేది రైస్ని కానీ వీటిని కానీ ఇన్పుట్గా తీసుకుంటుంది. అవుట్పుట్గా మనకేమిస్తుందండి? రైస్ ఫ్లోర్ని కానీ వీట్ ఫ్లోర్ని కానీ ఇస్తుంది. ఇన్పుట్ అనేది రైస్ అయితే అవుట్పుట్ అనేది ఫ్లోర్. అదే ఇన్పుట్కి మరో పదం ఏంటి? ఆర్గ్యుమెంట్ అనొచ్చు. అదే అవుట్పుట్కి మరో పదం ఏంటి? రిటర్నింగ్. తిరిగి ఇవ్వడాన్ని మనం రిటర్నింగ్ అంటాం. ఆ రిటర్న్ ఏమిస్తుందండి? ఫ్లోర్ ఇస్తుంది. ఇది రియల్ టైం ఎగ్జాంపుల్. సేమ్ ఇలాగే పనిచేస్తుంది సి ప్రోగ్రామింగ్లో ఫంక్షన్స్ కూడా. అయితే వాటిని ఎలా రాయాలో కూడా మనం తెలుసుకోవాలి. దిస్ ఈజ్ డెఫినిషన్. మరొకసారి డెఫినిషన్ అర్థం చేసుకోండి. ఏ ఫంక్షన్ కంటైన్స్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ టేక్ సమ్ ఆర్గ్యుమెంట్. ఒక ఫంక్షన్ అనేది కొన్ని స్టేట్మెంట్స్ని కలిగి ఉండి కొంత ఇన్పుట్ని తీసుకుంటుంది. ఇన్పుట్ని తీసుకొని ఆ ఇన్పుట్ని ఉపయోగించి కొంత టాస్క్ అనేది చేసి రిటర్న్గా మనకి అవుట్పుట్ని ఇస్తుంది. కంప్యూటర్ డెఫినిషన్ ఏదైతే చెప్పుకుంటామో సేమ్ ఫంక్షన్స్ కూడా అదే డెఫినిషన్ ఉంటుందండి. అయితే ఈ ఫంక్షన్స్తో మనం ఎలా వర్క్ చేయాలి? బట్ ఆ వర్కింగ్ తెలుసుకునేటప్పుడు ఫంక్షన్లో ఎన్ని రకాల ఫంక్షన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మనకి 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయండి. ఫంక్షన్స్ ఆర్ ఆల్ ఆఫ్ 2 టైప్స్. ఆ ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, సెకండ్ వన్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఇవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అండి. ప్రీవియస్గానే ప్రోగ్రామర్స్ చేత డిఫైన్ చేయబడిన ఫంక్షన్స్. మనందరికీ బాగా తెలుసు. మనం ఎవ్రీడే ప్రతి ప్రోగ్రాంలో కూడా ప్రింట్ఎఫ్ అనే ఒక ఫంక్షన్ వాడతాం. స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ కూడా యూస్ చేస్తూ ఉంటాం. అలాగే పవర్ ఫంక్షన్ యూస్ చేస్తూ ఉంటాం. ఈ ఫంక్షన్స్ అన్నిటిని ఏమంటామండి? వీటి యొక్క వర్కింగ్ కానీ కోడ్ కానీ మనం ఎక్కడా డిఫైన్ చేయలేదు. జస్ట్ మనం బిల్ట్-ఇన్ ఫంక్షన్స్, ఆల్ దీస్ ఆర్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. మనం డైరెక్ట్గా వీటిని యూజ్ చేస్తున్నాం. అందుకే ఈ ఫంక్షన్స్ని ఏమంటాం? ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. ఈ ఫంక్షన్స్ని యూజ్ చేయాలంటే మనం ఏం వాడాలండి? హెడర్ ఫైల్ని యూజ్ చేయాలి. #include stdio.h అనే హెడర్ ఫైల్స్ని యూజ్ చేసి ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ని, అలాగే math.h వాడి పవర్ ఫంక్షన్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇవేంటి? ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. రైట్, మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ కోసం కాదు, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. పేరులోనే ఉందండి, యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటి? ద ఫంక్షన్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ బై ది యూజర్.
మన అవసరం కోసం, మన పర్పస్ కోసం, మనకు నచ్చినట్టుగా మనం ఫంక్షన్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. అందుకే ఏమంటున్నాడు వీటిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ద ఫంక్షన్స్ which are defined by the user, which are defined by the user, those are called user defined functions. Those are called user defined functions. ఇది ఫంక్షన్స్ యొక్క డెఫినేషన్. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని మనం ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూద్దాం. అయితే ఇందాక నేను మీకు చెప్పాను కదా, డెఫినేషన్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. టైప్స్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పాం. ఇప్పుడు వర్కింగ్లో ఏంటేంటి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆ వర్కింగ్లో వచ్చేసి ఫంక్షన్ని మనం డిక్లేర్ చేయాలండి. ఫంక్షన్ డిక్లరేషన్ వర్కింగ్లో పార్ట్స్ అండి, సబ్ పార్ట్స్ ఇవి. ఫంక్షన్ డిక్లరేషన్. రెండోది వచ్చేసి ఫంక్షన్ డెఫినిషన్. థర్డ్ వన్ వచ్చేసి ఫంక్షన్ కాలింగ్. నాలుగోది వచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్ లేదా రిటర్న్ స్టేట్మెంట్. ఈ 4 విషయాల గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఫంక్షన్స్ యొక్క వర్కింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. రైట్, ఫస్ట్ ఫంక్షన్ డిక్లరేషన్ కోసం, ఫంక్షన్ డెఫినిషన్ కోసం మనం మాట్లాడుకుందాం. రైట్, వాట్ ఈజ్ ఫంక్షన్ డిక్లరేషన్? హౌ టు డిక్లేర్ ఏ ఫంక్షన్? ఫంక్షన్ డిక్లరేషన్ అంటే అర్థం ఏంటంటే మన ప్రోగ్రాంలో ఏదైతే యూజ్ చేయబోతున్నామో దాన్ని ముందుగానే మనం కంపైలర్కి తెలియచేయడాన్ని ఏమంటామంటే ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం. మీకు ఆల్రెడీ తెలుసండి వేరియబుల్ డిక్లరేషన్. వాట్ ఈజ్ డిక్లరేషన్? ముందుగానే తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా రెసిపీ చేస్తున్నాం అనుకోండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గురించి ముందుగానే అంటాం, మనకి ఇవి అవసరం అని. అలాగే మనకు ప్రోగ్రామ్ చేసేటప్పుడు వాటిలో అవసరమయ్యే వాటిని ముందుగానే అసైన్ చేసుకోవడాన్ని, ముందుగానే తీసుకోవడాన్ని ఏమంటామంటే డిక్లరేషన్ అంటాం. నేను ఏ ఫంక్షన్ యూస్ చేస్తున్నాను, ఫంక్షన్ నేమ్ ఏంటి, ఫంక్షన్కి ఏం కావాలి అన్న వాటిని మనం చెప్పేదాన్ని ఏమంటామండి ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం. అయితే ఫంక్షన్ డిక్లరేషన్ ఎలా చేయాలంటే గ్లోబల్గా ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి. ఫంక్షన్స్ షుడ్ బి డిక్లేర్డ్ గ్లోబల్గా డిక్లేర్ చేయండి. గ్లోబల్ డిక్లరేషన్ అంటే ఎక్కడ చేయాలండి? బిఫోర్ మెయిన్, ఆఫ్టర్ లింక్ సెక్షన్, బిఫోర్ మెయిన్ సెక్షన్ మనం డిక్లేర్ చేయాలి. అయితే ఎలా డిక్లేర్ చేయాలి? దానికి ఏమైనా సింటాక్స్ ఉందా అంటే ఉందండి. ఆ సింటాక్స్ని ఆల్రెడీ మీకు తెలుసు. వాట్ ఈజ్ సింటాక్స్? రూల్స్ టు రైట్ ఏ కోడ్. రైట్, ఫంక్షన్ డిక్లరేషన్ సింటాక్స్ ఎలా రాయాలో చూద్దాం. రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ data type 1 and data type 2 and so on. ఇది ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ అండి. రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, డేటా టైప్. అంటే మీకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కావాలనుకుంటున్నారో ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అనమాట. ఇలా మనం ఫంక్షన్ని ఎక్కడ డిక్లేర్ చేయాలండి? గ్లోబల్గా, అంటే మెయిన్ సెక్షన్కి ముందు, లింక్ సెక్షన్కి తర్వాత మనం దీన్ని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఫంక్షన్ డిక్లేర్ చేసేసిన తర్వాత ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. వాట్ ఈజ్ ఫంక్షన్ డెఫినిషన్? డిఫైనింగ్ ఏ ఫంక్షన్. సో ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్ వాడుతున్నామో, ఎలాంటి ఫంక్షన్ వాడుతున్నామో అని ముందుగా మనం నేమ్ ప్రకారం డిక్లేర్ చేసుకున్నాం. మరి ఆ ఫంక్షన్ ఏం చేస్తుందో చెప్పేదాన్నే మనం ఏమంటామంటే ఫంక్షన్ డెఫినిషన్ అని అంటాం. డిఫైనింగ్ ఏ ఫంక్షన్. సో ఫంక్షన్ యొక్క పర్పస్ని మనం తెలియచేయడం కోసం ఈ ఫంక్షన్ డెఫినిషన్ అనే దాన్ని డిఫైన్ చేసుకుంటాం. అయితే ఫంక్షన్ డిఫైన్ ఎలా చేయాలి? దానికి కూడా సింటాక్స్ ఉంది. ఏంటి ఆ సింటాక్స్ అంటే అగైన్ రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్. ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 and so on ఆర్గ్యుమెంట్. ఇలా ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా మనం తీసుకోవచ్చు. సో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కనుక మనం కర్లీ బ్రాసెస్ని ఓపెన్ చేసి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. This is the syntax.
రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్ లిస్ట్, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. మీకు ఇందాక ఆల్రెడీ నేను చెప్పానండి, ఏ ఫంక్షన్ కంటైన్స్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ టేక్ సమ్ ఆర్గ్యుమెంట్స్, డూ సమ్ స్పెసిఫిక్ కాంప్యూటేషన్ అండ్ ప్రొడ్యూసెస్ సమ్ అవుట్పుట్. కొన్ని ఆర్గ్యుమెంట్స్ని తీసుకొని కొంత ప్రాసెస్ చేసి రిటర్న్గా మనకి కొంత అవుట్పుట్ని ఇస్తుంది. ఆ అవుట్పుట్నే మనం ఏమంటామంటే రిటర్న్ టైప్ అని అంటాం. అది ఫంక్షన్ యొక్క సింటాక్స్ అండి. ఇది డిక్లరేషన్, ఇది ఫంక్షన్ డెఫినిషన్. దిస్ ఈజ్ డెఫినిషన్. ఓకే, సో ఫంక్షన్ డిక్లరేషన్ మనం తెలుసుకున్నాము, ఫంక్షన్ డెఫినిషన్ కూడా మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ పార్ట్లో మనం ఫంక్షన్ని ఎలా యూస్ చేయాలి, ఫంక్షన్ని మనం యూజ్ చేస్తేనే దాని రియల్ మీనింగ్ కంప్లీట్ అవుతుందండి. ఫంక్షన్ డిఫైన్ చేయడం వల్ల యూజ్ ఉండదు, ఫంక్షన్ డిక్లేర్ చేయడం వల్ల యూజ్ ఉండదు. ఫంక్షన్ని మనం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఉంది, టీవీలో మనకి ఆన్ బటన్ ఉంటుంది, ఆఫ్ బటన్ ఉంటుంది. ఆల్రెడీ ఫంక్షనింగ్ అనేది డిఫైన్ అయిపోయింది. వెన్ యూ క్లిక్ ఆన్ పవర్ బటన్ ఇట్ విల్ ఆన్. బట్ అది ఎప్పుడు అవుతుందండి, మనం ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడే జరుగుతుంది. అంటే ఫంక్షనాలిటీ ఉన్నప్పటికీ దాన్ని మనం ఉపయోగించినప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్ అనేది యూజ్లోకి వస్తుంది. ఇక్కడ కూడా డిక్లేర్ చేసినంత మాత్రాన, డిఫైన్ చేసినంత మాత్రాన ఫంక్షన్ టాస్క్ అయిపోలేదు. ఈ ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. సో ఫంక్షన్ని ఎలా కాల్ చేయాలో, ఫంక్షన్లో రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటో ఇక్కడ చాలా మనకి టర్మ్స్ కనబడుతున్నాయి. వీటి యొక్క మీనింగ్ అంతటి నేను పార్ట్ 2 క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ అండి.